హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము మా ఇంటి దగ్గర ఎగ్జిబిషన్ వచ్చింది, అక్కడికి వచ్చాము. చూడండి మేము ఈ ఎగ్జిబిషన్లో ఏమేమి చేసామో. మా పిల్లల ఎగ్జైట్మెంట్ అయితే చూడండి, చాలా చాలా ఫుల్ ఎగ్జైట్ అయ్యారు. రాకముందే ఇంకెక్కువ అయ్యారు. ఎంట్రన్స్లోనే ఇలా ఆ సెటప్ వేసేసింది, పక్కన అవన్నీ కనిపిస్తున్నాయి. టికెట్ తీసేసుకొని లోపలికి ఎంటర్ అయ్యాము. చూడండి అన్నిట్లో వాల్పేపర్స్ లాగా పెట్టేసి ఉన్నాయి టోటల్గా ఎంట్రన్స్లో. ఒక్కొక్కటి ఒక్కొక్క థీమ్తో పెట్టి ఉన్నాయి, ఇలా రౌండప్లో చేసేసి ఉన్నాయి. లోపలికి ఎంటర్ కాగానే ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఉంది. పిల్లలైతే చాలా ఎగురుకుంటూ లోపలికి వెళ్ళిపోతూనే ఉన్నారు. చూడండి వాళ్ళు ఎలా వచ్చేసాము, ఎగ్జిబిషన్కి వచ్చేసామంటూ. చాలా రోజుల నుండి వాళ్ళని పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నాము. తర్వాత వచ్చేసాం. ఇటువైపు మొత్తం ఫుడ్ కోర్ట్ ఉంది. ఫస్ట్ అన్నీ చూసుకుంటూ వెళ్ళిపోయి ఆ తర్వాత పిల్లలకి ఏది నచ్చిందో అందులో ఎక్కించేసాము. చూడండి ఆరుష్ అయితే ఎగ్జైట్ అవుతూ దాంట్లో ఆడుతూనే ఉంది. సమనికి కొంచెం కాలు నొప్పింది, అది ఎక్కించలేదు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ జంపింగ్ అనేది మాత్రం మానరు. ఏ ఎగ్జిబిషన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా. సమని ఒక్కదాన్నే తీసుకెళ్ళడం ఎందుకు, ఆరుష్ వచ్చే వరకు వెయిట్ చేసి ఆరుష్ వచ్చినాక తీసుకెళ్ళవచ్చు అని చెప్పి వెయిట్ చేయించినందుకు ఆ 20 days ఉన్న ఎగ్జైట్మెంట్ మొత్తం ఈ ఒక్క రోజులో కవర్ చేసేసారు పిల్లలు. ఫస్ట్ మా పిల్లలు జాయింట్ వీల్ ఎక్కుదామన్నారు. అది ఆల్రెడీ మూవింగ్లో ఉంది, అంతవరకు టైం వేస్ట్ ఎందుకు, ఇది ఎక్కుదాంలే అని చెప్పి ఎక్కేసాము. వచ్చి మేము ఎక్కేప్పుడు ఎగ్జైటింగ్గా ఉంది. పిల్లలు కూడా ఫుల్ ఫాస్ట్గా ఎక్కుతున్నాం అన్నారు. జాయింట్ వీల్ ఎక్కకముందు ఇది ఎక్కుతున్నామా అని చెప్పి ఆర్షి కొంచెం డిసప్పాయింట్ అయింది. కాకపోతే ఇది స్టార్ట్ అయ్యాక తర్వాత దిగిన తర్వాత తెలిసింది జాయింట్ వీల్ వద్దు, ఏమొద్దు అంటూ మాట్లాడారు. బట్ ఈ రైడింగ్ మాత్రం చాలా బాగుంది. స్లోగా స్టార్ట్ అయ్యి ఆ తర్వాత ఎంత స్పీడ్గా వెళ్తుందో. లాస్ట్కి అవి ఊడిపోయి కింద పడతామేమో అన్నట్టుగా అనిపించింది. దీనిలో ఉన్న వాళ్ళకంటే బయట చూస్తున్న వాళ్ళకి కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించిందంట. మాకైతే అంతగా ఏమనిపించలేదు, బట్ బాగుంది. చాలా స్పీడ్గా వెళ్ళినప్పుడు అనిపించింది కొంచెం ఏదో ఊగుతుంది కింద పడతామని, కాకపోతే అంతగా ఏమనిపించలేదు. బట్ ఫైనల్గా అయితే ఈ రైడ్ అయితే చాలా చాలా బాగుంది. వెనక్కి తిప్పు. అటు వెళ్ళి అటు ముందుకెళ్ళి. ఈ ఎగ్జిబిషన్లో చిన్నపిల్లలకి ఏమి లేవు అంటే ఇప్పుడు హ్యాపీ లాంటి వాళ్ళకి అండర్ 2 years వాళ్ళకి ఏమి లేవు అన్నట్టు వాళ్ళ కోసం. అందుకోసమే హ్యాపీని ఎక్కించడం కోసం ఈ ట్రైన్లో ఎక్కించి వాళ్ళ అక్కలు పట్టుకొని కూర్చున్నారు. ఇంట్లో నుండి స్టార్ట్ అవ్వగానే పడుకుంది హ్యాపీ. ఇప్పుడు ఈ ట్రైన్ ఎక్కినాక లేచింది, లేచి చూస్తుంది, షాకింగ్గా అంతా చూస్తుంది, అటు ఇటు ఇటు అటు. టోటల్ కలర్ఫుల్గా ఉంది కదా, ఫుల్ ఎగ్జైట్ అవుతూ చూస్తుంది. చూడండి ఇటువైపు వెళ్ళినప్పుడు అటు, అటు వెళ్ళినప్పుడు ఇటు చూస్తూనే ఉంటుంది. ఈ ట్రైన్కి 3 compartmentsలే ఉన్నాయి. అందులోనే ఏసీ ఒకటి, నాన్ ఏసీ 2. మేము కనిపించగానే మాకు బాయ్ చెప్తూ ఉంటుంది హ్యాపీ. ఫుల్ ఎగ్జైటింగ్గా ఉన్నది తన ఫేస్ అయితే, ఫుల్ హ్యాపీగా. దీని తర్వాత అక్కడి నుంచి బెలూన్ జారుడు బల్ల దగ్గరికి వచ్చాము. బెలూన్ స్లైడ్ ఇవైతే పిల్లలకైతే పిచ్చి అనుకోవాలి, ఎన్ని రకాలుగా వాడతారో ఒక్కొక్కసారి. చూడండి ఆరుష్ అయితే ఎట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఇటు అటు అటు ఇటు రివర్స్లో ఫ్రంట్కి బ్యాక్కి అన్నీ ట్రై చేస్తూనే ఉంది.
ఇక్కడే ఫుల్ టైం ఉంటే టైం తీసేసుకున్నారు. ఈ గ్యాప్లో మేము వేరే దగ్గరికి వెళ్ళి వేరే చేయడం అన్నీ చేసేసాం వీళ్ళని వదిలేసి, ఇద్దరు పిల్లల్ని. వీళ్ళకి ఇది ఎన్నిసార్లు ఎన్ని ప్లేసులలో ఎక్కినా కూడా బోరు కొట్టదు. ఎంత ఎగ్జైట్ అంటే వీళ్ళకి ఎంత ఫాస్ట్గా వచ్చి ఎంత చేస్తారంటే, ఇక్కడైతే వీళ్ళు ఫుల్ ఎంజాయ్ చేసేసారు. ఇక ఇక్కడ వీళ్ళందరూ ఎక్కుతుంటే హ్యాపీ ఏమి ఎక్కట్లేదు కదా, అక్కని చూసుకుంటే అక్క అక్క అని పిలుస్తుంది, తను కూడా ఎక్కుతా అని చెప్పి. అందుకోసమే ఒక దగ్గర ఛాన్స్ లేకపోయినా కూడా ఇట్లా సమ్మనిని కూర్చోబెట్టి, సమ్మని ముందట హ్యాపీని కూర్చోబెట్టి కొంచెం మెల్లిగా పంపించమని చెప్పి వాళ్ళని అడిగి కూర్చోబెట్టేసాము. చూడండి ఒక బొమ్మలాగా కూర్చొని ఉంది, అలానే చూస్తూ ఉంది చూడండి హ్యాపీ అయితే. నార్మల్గా ఈ రైడింగ్ కూడా అంతే స్లోగా స్టార్ట్ అయ్యి తర్వాత స్పీడ్ పెంచుతూనే ఉంటుంది. కాకపోతే మేము రిక్వెస్ట్ చేయడం వల్ల వాళ్ళు ఒప్పుకొని అంతే సేమ్ మోషన్లో తీసుకెళ్ళిపోతూనే ఉన్నారు స్లోగా, చిన్న పాప ఉంది అని చెప్పేసరికి. ఇక్కడ చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. వాటిలో చాలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి. అవి ఓన్లీ మన స్టేట్వే కాకుండా అదర్ స్టేట్వి కూడా ఉన్నాయి. మనం వాటి టేస్ట్ కూడా చూడొచ్చు. ఎందుకంటే డిఫరెంట్ స్టేట్ ఫుడ్ అనేది మనకు ఒక్కొక్కసారి ఐడియా ఉండదు కదా, బట్ ఇక్కడ అదొక ఛాన్స్ అనేది ఉంది మనకు, ఎలా ఉంటుంది వాటి ఫుడ్ అనేది కూడా. ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. ఫుడ్ కూడా చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతుంది, తొందరగా ఎంటీ అయిపోతుంది అక్కడ స్టాల్ దగ్గర కూడా. సో మన డిఫరెంట్ స్టేట్స్ ఫుడ్ని టేస్ట్ చేయడం కూడా చాలామంది ఇంట్రెస్టెడ్గా ఉంటారు కదా, అలా తొందరగా సేల్ అయిపోతుంది ఫుడ్. మా పిల్లలు అడిగిన ఫుడ్ అక్కడ లేకపోయేసరికి వాళ్ళు అడిగిన స్పైసీ స్వీట్ కార్న్ అక్కడ ఉంది, అది తీసుకున్నారు వాళ్ళు. అది కంప్లీట్ అయిపోయి బయటికి వచ్చేసాము మేము. గేమ్స్ అన్నీ అయిపోయి షాపింగ్ అంతా అయిపోయినాక ఫుడ్ తీసేసుకున్నాం. అయిపోయినాయా? అయ్యో ఆర్షి పైకి పిల్లల ప్లేయింగ్ అంతా అయిపోయాక ఇంకా ఇంటికి వెళ్దామా అంటే ఓకే అని అన్నాక ఇక వచ్చేసాము షాపింగ్ ఏరియా. ఇది కంప్లీట్ అయిపోతే ఇంటికి వెళ్ళిపోవడమే. ఇదేమో మాకేమో ఎక్కువ టైం పట్టేది ఇక్కడే. ఇలా చూస్తూ ఉంటే మమ్మల్ని ఏమి ఎక్కువ ఆడుకొనివ్వలేదు, మీరేమి ఇక్కడ ఇంత టైం చేస్తారా అనేసి అని అంటున్నారు. కానీ చాలా కలర్ఫుల్గా బాగున్నాయి బ్యాంగిల్స్ అయినా అన్ని, ప్రతి ఒక్క ఐటెం ఇంకా చాలా చాలా బాగున్నాయి. చిన్న చిన్న చెంబులు, స్పూన్స్, చిన్న చిన్న గ్లాసెస్ చాలా చాలా బాగున్నాయి ఇక్కడ. పిల్లలైతే వీటిని చూసి బాగా ఎగ్జైట్, ఇంత చిన్నవా అంటూ చూపిస్తూనే ఉన్నారు. వాళ్ళు చూపించాక నేను చూసిన అవి. ఇక్కడ ఐటమ్స్ కూడా డిఫరెంట్గా చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ చూస్తుంటే పింగాణి పాత్రలైనా ప్రతి మన హోమ్ మేడ్ డెకరేట్ కూడా చాలా బాగున్నాయి. ఇందులో కూడా మనం పచ్చళ్ళకు వాడడానికి జార్స్ అయినా అట్లా డిఫరెంట్గా బాగున్నాయి. అన్ని డిఫరెంట్ స్టైల్స్ కూడా బాగున్నాయి. మా పిల్లలైతే చూసిన ప్రతిదీ తీసుకుందామా అనేసి అడుగుతూనే ఉన్నారు. మనం అన్నీ తీసుకోం కదా, ఏవో కొన్ని మాత్రమే తీసుకుంటాం. ఆ విషయం పిల్లలకు తెలియదు కదా, ప్రతిదీ తీసుకోమనేసి అడుగుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఈ టిక్లీలు వదలడం అనేది మాత్రం కుదరదు నాకు. ఈ అంకుల్ వాళ్ళ షాప్లో ఉన్న ఐటమ్స్ ఏంటి, అవి ఎక్కడి నుంచి వచ్చాయనేది, వాటి స్పెషాలిటీ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నారు మాకు వాటి గురించి. అవి విన్నాక కొన్ని ఐటమ్స్ తీసుకున్నాము మేము. థ్యాంక్ యూ అంకుల్, మాకు వాటి గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు, అవి ఎలా చేశారు ఎక్కడ చేశారని చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది చూడండి, ఇది మేము ఎగ్జిబిషన్లో చేసింది, ఎలా ఉంది చెప్పండి. బయటకు వచ్చాక కొన్ని స్టిల్స్ తీసుకున్నాము ఎగ్జిబిషన్ ముందట. ఎగ్జిబిషన్ నుండి బయటికి రాగానే దాని ఎదురుగా ఒక సర్వపిండి బండి కనబడింది. అక్కడికి వెళ్ళి చూద్దాంలే ఎలా ఉంటుంది అనేసి. ఎప్పుడు ఇంట్లో చేసుకోవడమే కదా, ఒకసారి బయట ట్రై చేద్దామని చెప్పి ట్రై చేసాము. బాగుంది, వాళ్ళు చేసే విధానం అంతా బాగుంది, చాలా ఈజీగా ఉంది. మనం ఇంట్లో ఒక రకంగా చేస్తున్నాం, బయట వాళ్ళు చేసేది డిఫరెంట్గా ఉంది. ముందుగా గంజుకు సర్వపిండి పెట్టుకున్నారు. ఆ పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేడి చేసి, ఆ వేడి చేసిన ఆయిల్ని ఆ సర్వపిండి పెట్టుకున్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఆ తర్వాత మనం పూరి ఎలా కాలుస్తామో అలా అటు ఇటు మూవ్ చేస్తూ దాన్ని కాలుస్తున్నారు. దాన్ని అలా హై ఫ్లేమ్లోనే వెయిట్ చేస్తున్నారు. మనం ఇంట్లో చేస్తేనేమో సిమ్లో పెట్టి వెయిట్ చేస్తాం, ఎక్కడ మాడిపోతుందో ఏమో అని చెప్పి. కాకపోతే ఇంత డీప్ ఫ్రై లాగా చేయము,
వీళ్ళు ఇలా చూడండి ఇలా అటు ఇటు తిప్పుతూ కాలుస్తున్నారు. చాలా ఈజీగా అనిపించింది. ఇంట్లో చేసుకునే దానికన్నా ఇక్కడ చేసేది చాలా ఈజీగా అనిపించింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. చాలా ఈజీగా సింపుల్గా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. వాళ్ళు చేసేది కూడా చాలా హైజీన్గా అనిపించింది. మేము అక్కడే వెయిట్ చేసాము. పార్సల్ తీసుకుందాం అనుకున్నాం, కాకపోతే వేడివేడిగా అక్కడే తింటే బాగుంటుంది అని చెప్పి అక్కడే తినేసాము. అలా మేము తింటూనే ఉన్నాం. అలా ఆ తాత మాకు వేసిస్తూనే ఉన్నాడు. కానీ చాలా మంచి ఫుడ్ అయితే దొరికింది మీకు బయటికి రాగానే. మా బెల్లంపల్లిలో ఇలా ఒకటి ఉంది అనే విషయం మాకు అప్పటి వరకు తెలీదు. ఎగ్జిబిషన్కి రావడం వల్ల ఇది తెలిసింది. టేస్ట్ మాత్రం బాగుంది. దాని పక్కనే జొన్న పిండి, గోధుమ పిండి చేస్తూ కూడా ఉన్నారు. కర్రీతో పాటు ఇస్తున్నారు. ఈ సర్వపిండి పైన మనకు టమాటా చట్నీ వేసి ఇస్తున్నారు. ఆ చట్నీ వితౌట్ చట్నీ బాగుంది, విత్ చట్నీ బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.